ఒకటి రెండు మూడు 1000కి మూడిస్తున్నారు. హలో రాజమండ్రి అమ్మాయిలు, పండగ ఆఫర్లు అంటే ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయో చెప్పడం కాదు, ఎక్కడెక్కడ ఎలా ఇస్తున్నారో చూపించడమే. ఇక్కడ అంటే మనందరికీ బాగా పరిచయమైన మన సాయితేజ డ్రెస్ మెటీరియల్స్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 3-పీస్ సెట్స్ 1000 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. కార్డ్ సెట్స్ కాదు, కరెక్ట్గానే విన్నారు మీరు. 3 3-పీస్ సెట్స్ 1000 రూపాయలు. కాకపోతే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇస్తారండి. ఈ 3-పీస్ సెట్స్ డైలీ యూజ్కి, క్యాజువల్ వేర్గా, డైలీ కాలేజెస్ కానీ ఆఫీస్ కానీ వెళ్ళడానికి చాలా చాలా బాగుంటాయి. మంచి కంటెంట్, చాలా నీట్గా కూడా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అంతా కూడా మోస్ట్లీ 70% రేయాన్ ఉంది, 30% కాటన్ కూడా ఉంది. ప్యూరేనండి మేము చెప్పిన ఫ్యాబ్రిక్ ఏదైనా, కానీ చాలా చాలా కంఫర్టబుల్ మెటీరియల్. సరిగ్గా వినారా, 3-పీస్ సెట్స్ 3 కలిపి కేవలం 1000 రూపాయలు. మనకి మొదటి నుంచి కూడా డ్రెస్సెస్ అఫోర్డబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీలో ఇవ్వాలంటే అది డ్రెస్సెస్ కానీ, మెటీరియల్స్ కానీ, టాప్స్ కానీ, 2-పీస్ సెట్స్ కానీ, 3-పీస్ సెట్స్ కానీ, ఆఖరికి 100 రూపీస్ టాప్స్ కానీ, ఇవన్నీ ఏది ఇవ్వాలన్నా సాయితేజ వాళ్ళకి సాధ్యమైంది. మీరు అందరూ కూడా అలా ఆదరించారు. వాళ్ళు కూడా మన ఆదరణకి తగ్గట్టుగా డైలీ రొటీన్గా కాకుండా కొత్త కొత్తగా ట్రెండ్కి తగ్గట్టుగా మోడల్స్ తీసుకొస్తూనే ఉన్నారు. ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఆఫర్ని చూపించేటువంటి వీళ్ళ దగ్గర ప్రీమియం కంటెంట్ కూడా ఉంటుందండి. కావాల్సిన వాళ్ళు తప్పకుండా అడగండి. అంటారు కదా, అడగందే అమ్మాయినా పెట్టదు అని. వీళ్ళైతే అడిగిన వెంటనే పెట్టేస్తారండి. ఆల్రెడీ ఆఫర్ స్టార్ట్ అయిపోయింది. హరియప్ హరియప్, ఎందుకంటే స్టాక్ ఎంత వరకు ఉంటే అంతవరకు మాత్రమే ఇస్తారు. వీళ్ళు సింగిల్ పీస్ కూడా ఆన్లైన్ లో కొరియర్ ఇస్తారు. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా, సేవ్ చేసుకోండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ తీసుకోండి. వీనెక్, పోలో నెక్, హ్యాండ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, ఇన్ని రకాల ట్రెండింగ్ ఐటమ్స్ అన్ని కూడా ఈ 1000 రూపీస్కి 3-పీస్ సెట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయండి బాబు. ఇంత మంచి కంటెంట్ ఈ ప్రైస్ కి సమస్య లేదు. పైగా యూజర్ ఫ్రెండ్లీ. అదేనండి, మనం ఎలా వాష్ చేసుకున్నా కూడా చక్కగా మన అడ్రస్ అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. షెల్టన్ ఆపోజిట్ రోడ్ నుండి పైకి వెళ్తుంది. గోరక్షణపేట తిరగగానే ఫస్ట్ లెఫ్ట్ లో ఉంటుంది మన సాయితేజ డ్రెస్ మెటీరియల్స్.